హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో మీరందరూ బాగానే ఉండాలి అని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటి వరకు నేను నా ఛానల్లో చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టాను, దేవుళ్ళకి సంబంధించిన వీడియోస్ పెట్టాను, ఇలా మిక్స్ వీడియోస్ అయితే పెట్టాను. కానీ ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పటి వరకు విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ గురించి. సో నేను ఇప్పటి వరకు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే అసలు దీని గురించి తెలుసుకుందాము, ఏమిటి, ఎందుకు వచ్చే ఫ్లడ్స్, అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడం కోసం అయితే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. కొద్దిగా స్టడీ చేసి ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ముందుగా అసలు అక్కడ వరదలు ఎందుకు వచ్చాయి, దీంట్లో తప్పేవారిది, ప్రకృతి ఎందుకు విలతాండం చేసింది, అక్కడ ఉన్న నదుల పరిస్థితి ఏంటి, నదుల ప్రవాహ స్థితిగతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. అక్కడ పడిన వర్షపాతం ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇప్పుడు మనము. సో మొదటిగా మాట్లాడుకుంటే విజయవాడ అనేది హిల్స్ మధ్యలో ఉందన్నమాట. అది కొంత వరకు చదరపు భాగం ఉంది, కొంచెం హైట్లో కట్టుకున్నారు ఇల్లు. అలా చదరపు భాగంలో ఉన్నది కృష్ణానది పక్కన ఉన్నటువంటి ఇల్లు అనమాట. ఆ ఇల్లు అంటే ఏరియాలు. సో ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి కృష్ణానది అనేది దాదాపు 118 అడుగుల ఎత్తు వరకు కట్టారు. ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ దానిపైన. సో అది ఎంత ఓవర్ఫ్లో వచ్చినా కూడా తట్టుకోగలదు అనమాట. కానీ ఇవాళ వరదలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విజయవాడలో సాధారణంగా పడే వర్షపాతం కంటే ఈసారి 30 టైమ్స్ ఎక్స్ట్రా వర్షపాతం అయితే పడింది. అసలు అంత వర్షపాతం పడడానికి గల కారణం ఏంటంటే వచ్చినటువంటి తుఫాన్. ఆ తుఫాన్ అంత బీభత్సంగా వచ్చింది విజయవాడను అతలాకుతలం చేసేదానికి. సో ఇంత పెద్ద వర్షపాతం పడితే కనీసం చిన్న వరదైనా ఖచ్చితంగా వస్తుంది. మామూలుగా ఊర్లలోని అలాంటి అంత పెద్ద నదులు ఉన్న ఊర్లలో ఇంత పెద్ద ప్రవాహం రాకుండా ఉండగలదు అనుకుంటున్నారా? కానీ ఇదైతే రీజన్ కాదనమాట అంత పెద్ద వరదలు రావడానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణా నదికి ముఖ్యంగా నీళ్లు రావడానికి ఒక చిన్న ఛానల్ లాంటిది ఉందన్నమాట. అక్కడ బుడమేరు ఛానల్ దాని పేరు. ఆ బుడమేరు ఛానల్ ఏంటంటే విజయవాడ అవతల సైడ్ నుంచి స్టార్ట్ చేసి వచ్చి మధ్యలో ఒక రెండు వేస్ ఉంటాయి అనమాట. ఒక వే ఇట్లా కృష్ణా నదిలో కనెక్ట్ అవుతుంది, ఇంకొక వే ఇట్లా కొల్లూరు లేకలే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కృష్ణా నదిలో కనెక్ట్ అయ్యే ఇది ఉంది కదా దారి, ఆ దారి మాత్రం సైలెంట్ గా వెళ్ళిపోతుంది, దాని ప్రవాహం వేగాన్ని దాంతో పాటు వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇట్లా కొల్లేరు వెళ్ళే రూట్ ఏంటంటే మధ్యలో 2 గండ్లు పడినాయి మనకి. గండ్లు అంటే పూర్తిగా తెగిపోయింది అనమాట అక్కడ కాలువ. అది ఎవరు గమనించుకోవాలి. సో ఇంత పెద్ద వర్షపాతం పడినప్పుడు ఆ వాటర్ ఫ్లో ఏంటంటే మొత్తంగా వచ్చేసింది, ఫుల్ ఫోర్స్ తో వచ్చేసి విజయవాడ మొత్తాన్ని కమ్మేసింది అనమాట. నల్ల మేఘాలు కమ్ముకుంటాయని చెప్పి మగధీర మూవీలో ఏమైతే చెప్తారో అలా పెద్దగా వచ్చి వర్షం నీరంతా కమ్మేసింది అనమాట విజయవాడ సిటీని. వరదలు ఆ రేంజ్ లో వచ్చేసాయి. ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే నదీ ప్రవాహ ప్రాంతం. ఒక నది పారుతుందంటే ఆ నది పారే పక్కల్లో అటుపక్క కానీ ఇటుపక్క కానీ కొంతవరకు డిస్టెన్స్ అయితే వదిలేసి మనం ఇల్లు కట్టుకోవాలి. కానీ మనకు ఉన్న రాజకీయ నాయకులు కానీ ఉన్న ప్రజలు కానీ వీళ్ళంతా ఎంత మంచి వాళ్ళంటే ఉన్న వాటిని అన్నిటినీ కబ్జాలు చేసేద్దామా, చెరువుల్ని పూర్తి చేసి కబ్జా చేసేద్దామా, నదుల పక్కన ఒక ఇల్లు కట్టేద్దామా, లేక్ వ్యూ పాయింట్లో ఇల్లు కట్టేద్దామా, నదులు అయితే లంచాలు, రాజకీయ నాయకులు అయితే లంచాలు చేసుకొని మొత్తం పర్మిట్లు ఇచ్చేసేద్దామా, ఇలా ఉన్నారన్నమాట. సో అలా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ కొల్లూరు లేక్ వెళ్ళే ఈ ఇది కదండి, ఏది మన బుడమేరు నది, ఆ నది దగ్గర నుంచి సింగ్ నగర్ కాలనీలు ఇలాంటివన్నీ చాలా కట్టారు. ఆ సింగ్ నగర్ కాలనీలో ఏంటంటే మొత్తం ఫ్లాట్ ఉండే ఏరియా. వర్షం వచ్చిందంటే గట్టిగా ఖచ్చితంగా నీళ్లు నిలిచిపోతాయి. అలాంటిది ఇంత పెద్ద వరద వచ్చి ఎంత పెద్ద వానబడి ఆ నదికి గండిపడి ఫ్లో అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? అంత పెద్ద వాటర్ అయితే వచ్చి ఒక్కసారిగా వచ్చేసింది అనమాట ఇక్కడ ఈ కాలనీలో. సో ఇక్కడ మనం జనాలు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెరువుల్ని కబ్జాలు చేయకూడదు, అనవసరంగా అధిక పర్మిట్లు తెచ్చుకోకూడదు, లంచాలు ఇచ్చేసి ప్రకృతిని నాశనం చేయకూడదు, నదులకు ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకూడదు. ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా పాటిస్తే ఇలాంటి వరదలు రావు, ఇలాంటి ప్రకృతి విపత్తులు రావు, జనాలకు నష్టము ఏమీ కలగదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం ఆక్రమించేశారు. ఇప్పుడు వరకు మనం చేస్తున్నది ఏంటంటే ప్రజలుగా మనం మొత్తం ఆక్రమించేస్తున్నాం. అసలు భూమి అనేది లేకుండా చేస్తున్నాం. అది నదీ పరివాహక ప్రాంతాల్లో అసలు లేకుండా చేస్తున్నాం. మొన్న వైనాడులో చూసాం, వైనాడులో ఎంత పెద్ద విపత్తు అది. అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది మనకి ఇప్పుడు అంత పెద్ద విపత్తు. సో ఇక్కడ ముఖ్యంగా జరిగిన విషయం ఇది. నేను బ్యాక్గ్రౌండ్ లో వీడియోస్ కూడా వేస్తాను మీకు. మొత్తం విజయవాడలో ఎలా వచ్చింది విపత్తు, ఎన్ని ఏరియాలు మునిగిపోయి అంతే బ్యాక్గ్రౌండ్ లో వీడియో వేస్తాను చూడండి. అలాగే పక్కన మ్యాప్ కూడా పెడతాను అనమాట. కావేరీ నది ఎక్కడి నుంచి, కావేరీ అంటున్నా, కృష్ణా నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది ఏంటి,
ఏ ఏరియా నుంచి వస్తుంది, అక్కడ మాత్రం వర్షం లేదు, ఇక్కడ వర్షం పడినా కూడా వరదలు ఎందుకు వచ్చాయి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోవడం ఏంటంటే, కృష్ణా నది నది పైన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ 118 అడుగులు ఎత్తు వరకు కట్టారనమాట. 114 అడుగులు ఎత్తు ప్రవాహం వచ్చినా కూడా ఆ బ్రిడ్జికి ఏమీ కాదు. ఇప్పుడు కూడా జరిగింది అదే, ఆ బ్రిడ్జికి ఏమీ కాలేదు అంత పెద్ద ప్రవాహం వచ్చినా కూడా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ కొల్లేరు నుంచి వెళ్ళాల్సిన నీరు ప్లస్ బుడమేరు నుంచి వచ్చే నీరు అంతా మొత్తంగా కలిసి గుల్ల చేసి మొత్తం విజయవాడ ముంచేసారు. థింగ్ ఏంటంటే రీటైనింగ్ వాల్, ఇది నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ సముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎంతటి ముఖ్యమైనదంటే అంత పెద్ద కీ రోల్ పోషిస్తుంది అనమాట. మనం ముందు ఒకసారి ఒక వీడియో చూసింటాం, చైనాలో వచ్చినటువంటి సునామీ అనమాట. సునామీ అంటే పెద్ద వరద, కానీ సునామీ అనేలాగా వర్ణించారండి దాన్ని. అక్కడ ఎంత పెద్ద రీటైనింగ్ వాల్ కట్టినా కూడా అది ఫ్లో అంత హైట్ లో రావడం వల్ల అది మునిగిపోయింది ఆ ఊరు. అలా ఇక్కడ మన కృష్ణా నది తీరాన్ని చుట్టూ కూడా రీటైనింగ్ వాల్ అనేది 2017లో 18లో స్టార్ట్ చేశారంట. నేను కూడా న్యూస్ చదివానంటే, నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో అలా స్టార్ట్ చేయడం వల్ల 2 phases, మొత్తం 3 phases అవ్వాల్సిన అది ఆల్మోస్ట్ 3.5 to 4 kilometers 2 phases మాత్రమే కంప్లీట్ చేసుకుంది. మీరు చూసినట్లయితే నదీ పరివాహక ప్రాంతంలో ఆ 2 phases ఎక్కడైతే కంప్లీట్ అయిందో రీటైనింగ్ వాళ్ళు, ఆ వాల్ దగ్గర అసలు ఎటువంటి ప్రభావము లేదు, పెద్దగా వరద ప్రభావం లేదు, జనాలకు ఏమీ ఇబ్బంది కలగలేదు. ఎక్కడైతే ఈ 1 phase వదిలేశారో ఆ 1 phase వదిలేసిన చోట మాత్రం పూర్తిగా మునిగిపోయాయి ఇళ్ళన్నీ, ఆల్మోస్ట్ ఇంత హైట్ వచ్చేంత వాటర్ వరకు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక పని చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆ పని కంప్లీట్ గా చేయాలి, ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే రాజకీయ పార్టీలు ఇది ఆలోచించాలి. ఇప్పుడు మా ప్రభుత్వం మారిపోయింది, ఈ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి మేమేం చెయ్యము, ఎందుకు మాకు అవసరం లేదు, వాళ్ళకి పేరు వస్తుంది అనే విధంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటాయి అవన్నీ. నిన్న ఒక వీడియో చూసాను నేను, జగన్ మాట్లాడుతున్నాడు, అరే ఈ రిటైనింగ్ వాళ్ళు లేదా నీ కట్టింది, నాకు దూరదృష్టి ఎక్కువ కాబట్టి నేను కట్టినా, నీకు ఏం దూరదృష్టి నాకు అర్థం కాలేదన్నా, ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అసలు ప్రజల దగ్గరికి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అసలు ఓడిపోయిన తర్వాత నువ్వు ఎంత దరిద్రమైన రాజకీయం చేస్తానో నీకు అర్థం కావట్లేదు, పక్కన ఎవరు చెప్పట్లేదేమో, ఒకసారి ఆలోచించు అన్నా, ఒకసారి ఆలోచించుకో విషయాన్ని నువ్వు. ఇదే నీకు కావాల్సింది ముఖ్యంగా, నువ్వు ఎంతగా మంచిగా రాజకీయం చేస్తే ఒకవేళ నీకు ఇప్పుడు కాకపోయినా 2029 నీకు ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట, ఖచ్చితంగా గెలవచ్చు అనే ఛాన్స్. ఇంత దరిద్రమైన రాజకీయం చేసావంటే నీ పార్టీ పుట్టగతులు ఉండవన్నా, ఒకసారి ఆలోచించుకో ఈ విషయాన్ని నువ్వు. పక్కన ఉన్న లీడర్లను చూసి చెడిపో, దరిద్రమైన అడుగులందరూ ఉంటున్నారు, ఈ పక్కన కొంచెం జాగ్రత్తగా ఉండు, నువ్వు మంచోడుగా అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, నేను చూడలేదు నేను పర్సనల్ గా, కాబట్టి నా ఇచ్చే సలహా అనుకోదు, నీ పాటిస్తే నీకే మంచిది. సో ఈ రీడింగ్ వాళ్ళ మీద మిగతా వాటిపై నీ గోల్ పక్కన పెట్టు, రాజకీయంగా కాకుండా జనాలకు ఏం సహాయం చేయాలో ఒకసారి ఆలోచించు, అంతవరకే. కానీ ఇలాంటి లొల్లి పంచాయతీలన్నీ నీకు ఎందుకన్నా, ఎందుకు ఇవన్నీ చెప్పు అనవసరంగా, ఒకసారి ఆలోచించు. ఇది గైస్ మొత్తానికి విజయవాడలో జరిగిన స్టోరీ. సో ఆ రీటైనింగ్ వాళ్ళు ఉండడం వల్ల కొంతమంది సేవ్ అయింది, బుడమేరు వాగులో నుంచి గండులు పట్టడం వల్ల మొత్తం విజయవాడ అయితే మునిగిపోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇంకా ఫ్యూచర్లో రాబోయే గవర్నమెంట్లు కానీ దానికంటూ ఒక నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకొని ఒక విధంగా దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. గండ్లు పడకుండా, లేకుంటే ఫ్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉంది, మొత్తం అన్ని బిల్డింగ్స్ అన్ని కూల్ చేస్తాను, నదులన్నీ ఆక్రమించుకొని కట్టిన వాటిని, చెరువులు ఆక్రమించుకొని కట్టిన బిల్డింగ్స్ అన్నిటి ఇప్పుడు అలా చేయాలి ఇక్కడ ఖచ్చితంగా, లేదంటే మళ్ళీ ఇట్లాంటి నష్టాలు ఎన్నో జరుగుతాయి మీకు. అది మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తన ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా వర్క్ చేయండి. దయచేసి ప్రజలారా మీరు ఆలోచించాలని ఒకటే, ప్రకృతిని నాశనము చెయ్యొద్దండి. నాశనం చేసినంత వరకు ఆ దేవుడు, ఆ దుర్గమ్మ తల్లి ఇలాంటివి చూపిస్తానే ఉంటది. అన్నిటికన్నా ముందు వీడియోలో స్టార్టింగ్ లో ఒక ప్లే చేస్తాను చూడండి, బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానము. ఎప్పుడైతే అక్కడున్న నది, కృష్ణా నది వాటర్ కృష్ణమ్మ నది ముక్కు పైన ఉన్నటువంటి ముక్కు పుడకన తాగుతుందో అది వినాశనానికి దారి తీస్తుంది అని చెప్పినారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాగే మనం చేసామంటే జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. సో ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇదే నేను చెప్పడం వాళ్ళ వీడియోలో. అయితే ఎక్కువ మాట్లాడంటే క్షమించండి. వీడియో పనికొస్తుంది, యూజ్ఫుల్ అన్నట్టుగా అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.